తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ ప్రాజెక్టు వారణాసి పైనే ఉంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్స్, ఆ తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టును దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై డాక్టర్ కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళి తెరకెక్కిస్తూ ఉండగా ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఇందులో మహేష్ బాబు 2-3 విభిన్న గెటప్స్ లో కనిపించనున్నారని రాజమౌళి హింట్ ఇచ్చినట్లుగా ఆయన రాముడి పాత్రలో కూడా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. వారణాసి సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆ తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యానిమల్ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో సినిమా చేయాలని సందీప్ రెడ్డి వంగ అనుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ కూడా పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. కాబట్టి వారణాసి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ ఉండే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో సరళేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు అనే విషయం ఇండియన్ సినిమాకి ఒక పెద్ద క్రేజీ అప్డేట్ అనే చెప్పాలి. మహేష్ బాబు తన కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా కోసం గెటప్స్ మారుస్తూ తన నటనతో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.